బంగారం దిగుమతుల భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో మరిన్ని మార్పులు చేసి మరింత అట్రాక్టివ్గా మార్చే యోచన చేస్తోంది. గతంలో కూడా ఈ స్కీమ్ను తీసుకొచ్చారు, కానీ ప్రజల నుంచి పెద్ద ఆదరణ దక్కలేదు. కారణం పెద్దగా అవగాహన లేకపోవడం. సార్, భారత్లో ప్రజల దగ్గర అలాగే దేవాలయాల దగ్గర ఉన్న ఆర్నమెంటల్ బంగారం 50,000 టన్నుల వరకు ఉంటుంది అనేది ఒక అంచనా సార్. అసలు ఏంటి సార్ ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? ఏ విధంగా ఇది ప్రజలకు అలాగే దేశానికి ఉపయోగకరం? ఈ స్కీమ్లో ఎటువంటి మార్పులు అవసరం? మీ 50,000 టన్నుల దాని సోర్స్ ఏం చెప్పారు నాకేం తెలియదు. మీరు ఏదో గాల్లో చెప్తే నేను ఎట్లా చెప్పాలి సార్? సోర్స్ అథెంటిక్ సోర్స్ ఉండాలి సార్. దేశీయంగా కుటుంబాల వద్ద 25,000 నుంచి 50,000 టన్నుల బంగారం ఉంటుందని ఒక పత్రికలో వచ్చిందని సోర్స్గా చేసుకున్నారు. పత్రిక కాదు సోర్స్. నేను మీకు పెట్రోలియం డేటా చెప్పాను, డైరెక్ట్ గా పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ వాళ్ళ డేటా చెప్పాను. సో దేర్ షుడ్ బి సమ్ అథెంటిక్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం ప్లానింగ్ ఎనాలిసిస్ వాళ్ళ డేటా ప్రకారం గ్లోబల్ ఆయిల్ ప్రైస్ ఉందో చెప్పాను. అందువల్ల ఏదో పత్రికల్లో ఎక్కడో ఏదో వస్తుంది ఆన్సర్ నాకు కాదు. మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం దేర్ షుడ్ బి సమ్ అథెంటిక్ బాడీ. ఈవెన్ మన ప్రభుత్వ సంస్థ లెక్కల ప్రకారం కూడా అంచనా కరెక్ట్గా ఎవరికి తెలియదు ఎంత గోల్డ్ ఉంది అనేది. ఎందుకంటే ఎవరైనా ఇళ్లలోకి పెట్టుకుని చూసి మన లాకర్లో ఓపెన్ చేసి చూడరు కదా. 25,000 to 30,000 టన్స్ గోల్డ్ మన దగ్గర ఉందని మీకు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థల అంచనా కూడా అదే. సో అరౌండ్ 25,000 to 30,000 టన్స్. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్. 30,000 టన్స్ కూడా మామూలు కాదు. సో ఇందులో మీకు మీరు అన్నట్టు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ 2015 నుంచి 2025 వరకు 10 ఏళ్ల పాటు అమల్లో ఉంది. కానీ మీరు చెప్పినట్లు ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల ఫెయిల్ కాలే. అదొక కారణమే కావచ్చు, అది ముఖ్యమైన కారణం కాదు. ముఖ్యమైన కారణం ఫెయిల్ కావటానికి ఒకటి, ఈ టైంలో గోల్డ్ ప్రైసెస్ విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ప్రజలు తమ దగ్గర ఉన్న బంగారం నగలు కానీ, బార్లు కానీ, కాయిన్స్ కానీ, ఏదైనా కానీ మీరు బ్యాంకుకి ఇస్తే బ్యాంకు దాన్ని 2% ఇంట్రెస్ట్ ఇస్తుంది. సో ఆ బ్యాంక్ ఏం చేస్తుంది, దాన్ని కరిగించి బ్యాంక్ మార్కెట్లో సర్క్యులేషన్లో పెడుతుంది. మళ్ళీ మీరు కావాలన్నప్పుడు మీకు దాని ఈక్వల్ గోల్డ్ అయినా ఇస్తుంది, లేదా గోల్డ్ ప్రైస్కి కావాల్సిన రూపీస్ అయినా ఇస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఉదాహరణకు 10 తులాల మీ నగలు తీసుకుపోయి మీరు బ్యాంకులో పెడతారు. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆ నెక్లెస్లో బంగారం ఎంతో లెక్క కట్టి ఆ బంగారానికి 2% ఇస్తుంది. మళ్ళీ మీరు కావాలన్నప్పుడు మీకు ఈక్వలెంట్ మీరు ఎంత గోల్డ్ అయితే బ్యాంక్ ఇచ్చారో అంతే గోల్డ్ అయినా ఇస్తారు, ఆ గోల్డ్ సమానమైన రూపాయలైనా ఇస్తారు. ఈ లోపల ఎవరి ఇయర్ నీకు ఇంత కొంత మినిమం, ఐ థింక్ 2% ఉన్నట్టు మినిమం ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నా, మన బ్యాంక్ లాకర్లో పెట్టుకున్నా మన బంగారం మీద 9 పైసలు ఆదాయం ఉండదు. బంగారం ధర పెరిగితే లాభమే తప్ప రెగ్యులర్గా లాభం ఉండదు. కానీ మీరు ఉదాహరణకు ఇల్లు కొంటారు, రెంట్కి ఇచ్చుకుంటారు అనుకోండి, మీరు ఆ ఇల్లు మీద వాల్యూ పెరుగుతుంది, రెంటల్ వాల్యూ కూడా మీకు ఆ లాభం వస్తుంది. మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, మినిమం మీకు వడ్డీ వస్తుంది. లేదు మీరు స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారనుకోండి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఎంతో కొంత ఎవరైనా 10-12% అన్న వస్తుంది, ఎంతో భయంకరమైన స్టాక్ మార్కెట్ క్రాష్ ఉంటే తప్ప. కానీ గోల్డ్ నీ దగ్గర ఉన్నదనుకోండి, ఇంట్లో పెట్టుకున్నా లాకర్లో పెట్టుకున్నా ఏమీ ఆదాయం ఉండదు, ఐడిల్గా ఉంటుంది. సో ఈ ఐడిల్గా ఉండడం ఎందుకు? నేనేం వాడతలేను కదా గోల్డ్, ఏదో సెక్యూరిటీ కొరకు పెట్టుకున్నా, సంతృప్తి కొరకు పెట్టుకున్నా కదా. అదే బ్యాంకుకి ఇచ్చేస్తే బ్యాంక్ వాడు నెల వడ్డీ ఇచ్చే, మళ్ళీ నేను కావాలనుకున్నప్పుడు గోల్డ్ ఇచ్చే, నష్టం ఏంటి అనే భావనతో ప్రజలు పెద్ద ఎత్తున తమ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారన్నది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ నమ్మకం. కానీ జరిగింది ఏంటి, మన దేశంలో సుమారు 25,000 నుంచి 30,000 టన్నుల గోల్డ్ భారతీయుల దగ్గర ఉంటే, కుటుంబాల దగ్గర మీకు ఐ థింక్ 10 ఏళ్లలో 38 టన్స్ వచ్చి ఉంటుంది. నెగ్లిజిబుల్ 10 ఏళ్ళలో వచ్చింది. మరి ఎందుకు ఇంత నెగ్లిజిబుల్గా వచ్చింది గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? ఇప్పుడు మళ్ళీ వస్తున్న గ్యారంటీ ఏంటంటే అప్పుడు కారణాలు ఉన్నాయి దానికి. మొదటి కారణం ఏంటంటే మీకు ఇది మెల్ట్ చేస్తారు.
అంటే బంగారం ఇప్పుడు మీకు తాతలుగా అమ్మమ్మల నుంచి నానమ్మల నుంచి తల్లుల నుంచి ఒక ఫ్యామిలీ ఇన్హెరిటెన్స్గా గోల్డ్ వస్తుంది. ఇప్పుడు ఆ నగ అదొక సింబల్. మా అమ్మ ఇచ్చింది నాకు ఈ బంగారం నగ, మా అత్తమ్మ ఇచ్చింది ఈ బంగారం నగ. సో ఆ సాటిస్ఫాక్షన్ ఈ గాజులు మా అత్తమ్మ వాడింది అని వాడుతుంటారు. ఇప్పుడు ఒక్కసారి బ్యాంకులో డిపాజిట్ చేస్తే బ్యాంకు దాన్ని మెల్ట్ చేస్తుంది. మెల్ట్ చేయకుండా బ్యాంకు పట్టి ఉంచుకుంటుంది. బ్యాంక్ ఏమొస్తుంది లాభం? మెల్ట్ చేసి మార్కెట్లో సర్క్యులేట్ చేస్తేనే కదా. సో మెల్ట్ చేయడానికి కుటుంబాలు ఒప్పుకోవు. దానికి గోల్డ్ వాల్యూ సేమ్ ఉన్నా గోల్డ్కు కేవలం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లోనే చూడరు, కల్చరల్ యాంగిల్లో కూడా చూస్తారు. కనుక ఇది మా అత్తమ్మ వాడుకున్న గాజులు పోతూ పోతూ నాకు ఇచ్చింది అన్న తృప్తి, ఇది మా అమ్మ నగ మా అమ్మ వాడి నాకు పోతూ ఇచ్చింది అనే తృప్తి, మా అమ్మమ్మ ఇచ్చింది, మా నాన్నమ్మ ఇచ్చింది, నా పెళ్ళప్పుడు మా తల్లిదండ్రులు ఇచ్చారు. ఈ కల్చరల్ సెంటిమెంట్ రీత్యా ఆ నగ లాకర్లో ఉన్నా ఇంట్లో ఉన్నా 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి వేసుకున్నా కూడా దాన్ని తీసుకొచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తే దాని రూపం మారిపోతుంది. నువ్వు మళ్ళీ కావాలనుకుని వచ్చింది తీసుకునేటప్పుడు ఆ నగ రూపం ఉండదు. అది మెల్ట్ అయిన గోల్డ్ రూపంలోనే ఉంటుంది, లేదంటే రూపీస్లోనే ఉంటుంది. అంటే ఒక రకంగా బంగారాన్ని అప్పుడు అమ్ముకుని ఇప్పుడు కొన్నట్టు లెక్క, రేటు సేమ్ అంతే తప్ప అప్పుడు అమ్ముకుని ఇప్పుడు కొన్నట్టు లెక్క. దీనికి భారత ప్రజలు అంగీకరించలేదు. ఎందుకంటే ప్రజలు ఇన్వెస్ట్మెంట్గా చూడలేదు, దీన్ని కల్చరల్ సింబల్గా చూశారు. ఇది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే ఒక్కసారి గోల్డ్ డిపాజిట్ చేస్తే ఇప్పుడు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ గోల్డ్? ఈ గోల్డ్ సంపాదించడానికి నీకు నోన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉందా? నీ ఇన్కమ్ నెలకు 25,000 జీతం, నీ దగ్గర 100 తులాల గోల్డ్ ఉందనుకోండి, వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసావనుకోండి, భయం ఉంటుందా? ఉంటుంది. ఈ 100 తులాల గోల్డ్ ఎక్కడైనా అడుగుతాను నన్ను అని. 25,000 అవసరం లేదు, 1,00,000 రూపాయలు 2 లక్షల జీతం ఉన్నవాడు కూడా భయపడతాడు. నాకు మరి గోల్డ్ నా దగ్గర ఉంది అని ఇప్పుడేమో ఎవరికి తెలియదు, నేను చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు. సో ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి పర్సనల్గా ఇంట్లో ఉన్న గోల్డ్ ఎంత అనేది వెరిఫై చేయరు. వెరిఫై చేసినా ఏమీ చేయలేరు. ఎందుకంటే ఒక మినిమం వరకు పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. మినిమం దాటి ఉంటేనే ఐటీ వాళ్ళు పట్టుకుంటారు. మనకు 90% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ 99%కు మినిమం మించి ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్లను దాటేమి ఉండదు. సో అందువల్ల మీకు కిలో బంగారం ఉన్నా కూడా మా నాన్నమ్మ నుంచి వచ్చింది, మా తాతమ్మ నుంచి వచ్చింది, ప్రూఫ్ ఏంటి? దాన్ని మార్చుకుంటూ వచ్చాము. సో ఇది ఫ్యామిలీ గోల్డ్ అనే దానికి లెక్క ఉండదు. ఎవరు అడగరు, దీనికి ఆదాయ పని లెక్కలు చెప్పేట్టు అన్నారు. ఈ బంగారానికి ఎన్నికలు వచ్చింది, సంపాదన ఉందా అని అడగరు. కానీ ద మూమెంట్ యూ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్ అది అకౌంటబుల్ అయింది. సో మన దేశంలో ట్యాక్స్ అకౌంటబిలిటీకి రావడానికి చాలామంది అంగీకరించరు, ట్యాక్స్ స్క్రూటినీకి రారు. కానీ నార్మల్గా అయితే నీ దగ్గర ఏమున్నా ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి, కానీ చెప్పరు. సో ఇది రెండవ భయం. అంటే ట్యాక్స్ వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా పట్టుకుంటారు అనేటువంటిది. తన దగ్గర ఉన్న ఆస్తి అయిన బంగారాన్ని బయటికి చెప్పడం ఇష్టం ఉండక బ్యాంకులో డిపాజిట్ చేయాలి. అది రెండవ కారణం. మూడో కారణం ఏంటి? ప్రభుత్వానికి కూడా లాస్ అయింది. అందుకే 2025 తర్వాత డిస్కంటిన్యూషన్. ప్రభుత్వానికి ఎందుకు లాస్ అయింది? బంగారం ధర గతంలో చాలా స్టేబుల్గా ఉండేది, ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు మీకు 2024లో 28% పెరిగింది, 2025లో 65% పెరిగింది, 2026 ఫస్ట్ 3 monthsలోనే 10% పెరిగింది. ఇప్పుడు మరి బ్యాంకు వాడి పని ఏంటి? బ్యాంక్ వాడు 2023లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద కొని వాడు మార్కెట్లో సర్క్యులేట్ చేసి పడేశాడు. ఇప్పుడు 2026లో మళ్ళీ గోల్డ్ కావాలంటే ఇవ్వాలంటే అప్పటి రేటుకు 100% పైన కట్టివ్వాలి. సో బ్యాంక్స్కు ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ హైలీ వోలటైల్ గోల్డ్ ప్రైసెస్ వల్ల, భారీగా బంగారం ధర పెరగడం వల్ల ఇది లాస్గా మారిపోయింది. థర్డ్ రీజన్ బ్యాంకులు. ఫోర్త్ రీజన్ ఏంటంటే బ్యాంకులకు దీంట్లో పెద్ద ప్రాఫిట్ లేదు. సో దీంట్లో పెద్ద ప్రాఫిట్ మార్జిన్ లేకపోవడంలో వాళ్ళు ఆసక్తి కూడా చూపలేదు. ఈ 4 ప్రధానమైన కారణాలు. అది వదిలేసి మీరు అవగాహన లేకపోవడం వల్లనే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఫెయిల్ అయిందని నిజం కాదు. ఈ 4 కారణాలతో పాటు అవగాహన లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కానీ ఎంత అవగాహన లేకపోయినా దేశంలో 25,000 టన్నుల నుంచి 30,000 టన్నుల గోల్డ్ ఉంటే 38 టన్నులు ఎందుకు వస్తుంది మార్కెట్లోకి? అవగాహన లేకపోయినా. సో అందువల్ల ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రీవ్యాంప్ చేయాలి అన్నది టార్గెట్. ఎంత తీసుకురావాలంటే కనీసం మార్కెట్లో ఉన్న గోల్డ్లో ఒక 5%
అంటే కుటుంబాల వద్ద ఉన్న గోల్డ్లో ఒక 5% ఈ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా బయటికి తీసుకురావాలి అని. 5% తీసుకొస్తే ఎంత అవుతుంది? ఇప్పుడు 25,000 టన్నుల గోల్డ్ ఉందనుకోండి, 1250 టన్స్ వస్తుంది. 30,000 టన్నుల గోల్డ్ అనుకో, 1,500 టన్నుల గోల్డ్ వస్తుంది. సో ఇది మన దేశం ఇక గోల్డ్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే ఇవాళ గోల్డ్ డిమాండ్కు తగినంతగా మార్కెట్లో రీసైకిల్ గోల్డ్ వస్తుంది. దీన్ని రీసైకిల్ గోల్డ్ అంటారు. అంటే ఇంటర్నల్గానే రీసైకిల్ గోల్డ్ వస్తుంది. అంటే మన దేశంలో ఉన్న కుటుంబాల వద్ద ఉన్న బంగారంలో కేవలం 5% దిగుమతి మన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా బయటికి తీసుకొస్తే ఇక ఇండియా $1 కూడా గోల్డ్ పై ఇంపోర్ట్స్ మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ గోల్డ్ మీకు పెట్రోల్తో పోటీ పడుతున్న డాలర్లు ఖర్చు పెట్టిన వాళ్ళు దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగటానికి కారణమవుతుంది. ఇప్పుడు ఒక 5% గోల్డ్, ఒక 1250 టన్నుల గోల్డ్ కనుక ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా తీసుకురాగలిగితే $90 బిలియన్, 9,000 కోట్ల డాలర్ల మేరకు బంగారం సప్లై పెరుగుతుంది. దానివల్ల మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందువల్ల దేశ ఫారిన్ ఎక్స్చేంజ్కు ప్రమాదం లేదు. ప్రధానమంత్రి కోరినట్టు ఏడాది దాకా బంగారం కొనడం వాయిదా వేయాల్సిన అవసరమే లేదు. కొనేవాడు కొంటుంటాడు, అమ్మేవాడు అమ్ముతూ ఉంటాడు. అందువల్ల ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ రీవ్యాంప్ చేసి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయండి అని. మరి రీవ్యాంప్ చేసినప్పుడు గతంలో ఫెయిల్ అయిన వాటికి వచ్చిన సమస్యలు మళ్ళీ వస్తాయి కదా. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కేవలం బ్యాంకులే కాదు, ప్రతి జ్యువెలరీ, కొన్ని రికగ్నైజ్డ్ జ్యువెలరీ షాప్స్ కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద గోల్డ్ను డిపాజిట్ చేసుకోవటానికి అనుమతించాలి అన్నది. ఆల్ ఇండియా బులియన్ అండ్ గోల్డ్ స్మిత్ అసోసియేషన్, జ్యువెలరీస్ అసోసియేషన్లు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు ఇదే చెప్పారు. ప్రధానమంత్రి ఏడాది పాటు గోల్డ్ కొనొద్దనడంతో దేశంలో పెద్ద ఎత్తున బంగారం వ్యాపారంలో కలకలం మొదలైంది, గోల్డ్ స్మిత్లో కలకలం మొదలైంది. ఈ గోల్డ్ రిఫైనింగ్, గోల్డ్ మేకింగ్, ఆర్నమెంట్ మేకింగ్, గోల్డ్ ఆర్నమెంట్స్ షాపులు, గోల్డ్ స్మిత్లు, వీళ్ళందరూ కొన్ని లక్షల మంది ఉపాధి దెబ్బతింది. అందువల్ల వాళ్ళ ఉపాధి దెబ్బతినకుండా దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ రాకుండా ఉండేందుకు మార్గము ఇంపోర్ట్ చేసుకోకుండానే గోల్డ్ డిమాండ్ను తట్టుకోవడము. అందుకొరకు ఈ మానిటైజేషన్ స్కీమ్ని ఇంట్రొడ్యూస్ చేయండి. ఆల్ ఇండియా గోల్డ్ స్మిత్ అసోసియేషన్, ఆల్ ఇండియా బులియన్ ట్రేడర్స్ అండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. అందుకే ఈ త్వరలో ఈ 1-2 వీక్స్లోనే రివాంప్డ్ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ను మోడీ ప్రభుత్వం ప్రారంభించబోతుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఆ సమస్య గతంలో 10 ఏళ్ల పాటు ఉన్న సమస్య మళ్ళీ రాదా? అందుకొరకు ఇప్పుడు సజెషన్ ఏమొస్తుంది, లాస్ట్ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కానీ కేవలం బ్యాంకులే కాదు, జ్యువెలరీ షాపులు కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో భాగం చేయాలి వాళ్ళనుకున్నాను. దానివల్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. బ్యాంకులకున్న ఇతర రకాల పన్నుల రీత్యా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు జ్యువెలరీ వాళ్ళకి ఇదే పని కనుక వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారు. అది మొదటిది. రెండవది, గోల్డ్ డిపాజిట్ చేసినప్పుడు ఏ ప్రశ్నలు అడగకుండా మినిమం గోల్డ్ వరకు, మినిమం అంటే 5 తులాల 10 తులాలు కాదు, కిలో గోల్డ్ 2 కిలోల గోల్డ్ పెడతారు. అక్కడి వరకు ఎవరు ఏ ప్రశ్న అడగరు. ఈ గోల్డ్ ఎలా వచ్చింది? ఇప్పుడు వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్కమ్, వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ వెల్త్ స్కీమ్స్ వచ్చాయి గతంలో. నీకు వాటికి ఏ లెక్కలు అడగరు. అందువల్ల గోల్డ్ డిపాజిట్ చేసేటప్పుడు ఈ గోల్డ్ నీకు ఎలా వచ్చింది అని అడగకూడదు. ఇది ఒక సజెషన్. మరి ప్రభుత్వం అంగీకరిస్తూ లేదు. ద మూమెంట్ ఈ గోల్డ్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు అనుకోండి, ఎవరు తీసుకుపోయి గోల్డ్ డిపాజిట్స్కి కూడా గోల్డ్ పెట్టరు. ఇక మూడవది, మరి గోల్డ్ మన దగ్గర కల్చరల్ సింబల్ కదా, మరి గోల్డ్ ఇలా తన ఇంటి నగలు తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తే వాళ్ళు మెల్ట్ చేసేస్తారు కదా అనే భయం ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో ధోరణి ఏమవుతుందంటే గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ కొరకు కొనడం పెరుగుతుంది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా, భారతదేశ చరిత్రలో మొదటిసారిగా జనవరి-మార్చ్ 2026 పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ కొరకు గోల్డ్ కొన్న వాళ్ళు ఎక్కువ, జ్యువెలరీ కనుక కొన్న వాళ్ళు. మీకు ఉదాహరణకు చెప్తాను, ఈ 3 monthsలో 82 టన్స్ ఆఫ్ గోల్డ్ కేవలం ఇన్వెస్ట్మెంట్ కొరకు కొన్నారు. జ్యువెలరీ రూపంలో 66 టన్స్ కొంటే ఇన్వెస్ట్మెంట్ కొరకు 82 టన్స్ కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ కొరకు అంటే లాభం వచ్చినప్పుడు అమ్ముకోవాలని. ఇయర్ అండ్ ఇయర్ సేల్స్ చూస్తే
ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ 54% పెరిగింది, మీకు జ్యువెలరీ డిమాండ్ 19% తగ్గింది. గోల్డ్ ఈక్విటీ ఫండ్ స్టాక్ మార్కెట్లో పేపర్ గోల్డ్ ఈక్విటీ ట్రేడెడ్ ఫండ్ ఈటీఎఫ్లో 186% పెరిగింది. ఇవాళ దేశంలో ఈ 3 నెలల పీరియడ్లో భారతీయులు కొన్న గోల్డ్లో $2,27,000 కోట్ల విలువైన బంగారం కొన్నారు ఈ 3 నెలలు. $2,27,000 crore. ఇందులో 54.3% కేవలం ఇన్వెస్ట్మెంట్ కొనుక్కున్నారు. అంటే చూడండి, మొత్తం 66 టన్నుల గోల్డ్ జ్యువెలరీ రూపంలో కొంటే 62 టన్నుల గోల్డ్ కేవలము మీకు కాయిన్స్ బార్ల రూపంలో కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఒక భాగం అది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో అంటే బార్లు కాయిన్లు కొన్న ఇన్వెస్ట్మెంటే, గోల్డ్ ఈటీఎఫ్లు కొన్న ఇన్వెస్ట్మెంటే. అంటే జ్యువెలరీ డిమాండ్కు సమానంగా బార్లు కాయిన్ల డిమాండ్ ఉంది. ఇది దేశ చరిత్రలో మొదటిసారి. అంటే ఇండియన్స్ పర్సెప్షన్ ఆఫ్ గోల్డ్ సిగ్నిఫికెంట్గా చేంజ్ అయింది. భారతీయులు బంగారాన్ని కేవలం ఒక స్టెబిలిటీ, సెక్యూరిటీ, స్టేటస్, ఒక వారసత్వ ఆస్తిగా మాత్రమే చూడడం లేదు. ఒక రియల్ ఎస్టేట్ ప్రాపర్టీగా, ఒక స్టాక్ మార్కెట్లో షేర్లుగా, గోల్డ్ను కూడా ఒక ఇన్వెస్టబుల్ కమాడిటీగానే చూస్తున్నారు. కనుక ఇప్పుడు మారిన ఈ పరిస్థితుల్లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ సక్సెస్ అవుతుంది. గతంలో కాలేదు, కానీ ఈ ఇటీవల గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరగడం వల్ల ప్రజల దృక్పథం, బంగారాన్ని ప్రజలు ఎలా భావిస్తున్నారు అన్నది మారిపోతుంది. ఎందుకంటే ప్రజల యాటిట్యూడ్ మారిపోతాయి. ఒకప్పుడు రెస్టారెంట్కి పోయి తినాలి అంటే, ఇప్పుడు మేము చిన్నప్పుడు రెస్టారెంట్కి ఎందుకు పోయేవాళ్ళు, ఇంట్లో వంట వండేవాళ్ళు లేకపోతే వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే హోటల్ తినేవాళ్ళు, బ్యాచులర్లు. కానీ ఇప్పుడు అలా ఉందా? మంచిగా కుటుంబాలు ఈ వీకెండ్ అయితే ఇంట్లో వంట వండడం మానేస్తున్నారు, పోయి హోటల్లో తింటున్నారు. చిన్న చిన్న టౌన్లో కూడా మీకు రెస్టారెంట్, గోయింగ్ టు రెస్టారెంట్ అంటే ఏంటి, ఇలా మీ అమ్మలేదా, మీ మేడం ఊరికి వెళ్ళిందా అని అడిగేవాళ్ళు. ఎప్పుడొచ్చావు ఈ ఊరికి అని అడిగేవాళ్ళు. అంటే రెస్టారెంట్లో తినేవాడు ఊరికి వెళ్ళేవాడే, ఊరి నుంచి వచ్చినవాడే. సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అందరు కలిసి మీకు వీకెండ్లో ఫ్యామిలీస్ రెస్టారెంట్ వెళ్తున్నాయి కదా. అంటే రెస్టారెంట్ అన్న దానికి కాన్సెప్టే మారిపోయింది, ఒకప్పట్లాగా లేదు. ఇప్పుడు అలా కాదు. అలాగే గోల్డ్ పట్ల కూడా కాన్సెప్ట్ మారిపోయింది. గోల్డ్ అనేది ఒక కల్చరల్ సింబల్, సాక్రెడ్ సింబలే కాదు. ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ ప్రాపర్టీ. మీరు ఇప్పుడు అక్షయ తృతీయ రోజు బంగారం కొంటారు, ఎందుకంటే పవిత్ర దినం అని. ప్లాట్ అక్షయ తృతీయ రోజు కొంటారా? ప్లాట్ దంతరాస్తు నాడు కొంటారా? ఇప్పుడు రేటు తక్కువ కొంటారు. సో ఇది కూడా అలాగే మారిపోతుంది. ఈ మారిన దృక్పథం అంటే హౌ ద ఇండియన్స్ లుక్ ఎట్ గోల్డ్ మారుతోంది కనుక గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి ఈసారి మంచి రెస్పాన్స్ ఉంటుంది అని ఈ బిలియన్ వర్క్ ట్రేడర్స్ వీళ్ళంతా చెప్తున్నారు. వీల్ హ్యావ్ టు సీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కొత్తగా ఏ రూపంలో వస్తుంది. గతంలో అయితే సక్సెస్ కాలేదు, కానీ ఆలోచన తప్పలేదు. ఎందుకంటే ఐడిల్గా దేశంలో ఉన్న 25,000 30,000 టన్నుల బంగారం ఐడిల్గా ఉండగా ఇప్పటికీ కొన్ని వేల కోట్ల డాలర్లు, ఒక 3 నెలల్లోనే $2,27,000 కోట్ల అంటే మామూలు విషయం కాదు కదా. ఇంత పెద్ద మొత్తంలో మన డాలర్లను గోల్డ్ ఇంపోర్ట్స్ పైన ఖర్చు పెట్టి దేశంలో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెంచుకోవడం ఎందుకు? ఇండియాలో ఉన్న గోల్డ్ రీసైకిల్ అయితే చాలా అడ్వాంటేజ్, దాంట్లో డిస్ప్యూట్ లేదు.